టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ మహానాడు మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి, అమలుపరిచిన సంక్షేమ పథకాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేసిందన్నారు. ఏడాది కాలంలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిన్నటితో ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది కానీ, నారా లోకేష్ గారిది కానీ, మిగిలిన శాఖల మంత్రుల శాఖలు వాళ్ళ పనితీరు ఎలా అనిపించింది, మీకు వాళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారాగా ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలమైంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే గతంలో 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించిందో, అతను మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడా లేదా అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. అయితే ప్రజలకు అర్థమైంది, ఏదైతే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని రకాలుగా సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాడో ప్రజలు గమనించారు. అన్ని వ్యవస్థలు, ఒక వ్యవస్థని కాదు, అన్ని వ్యవస్థలు కూడా ఇబ్బందులు పడ్డాయి. అందుకే ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీతో 164 సీట్ల మెజారిటీతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసాం, మొట్టమొదటి సుపరిపాలన సంవత్సర కాలంలో అటు విజనరీ లీడర్ అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఒక ముఖ చిత్రంగా చూపెట్టగలిగినటువంటి ప్రపంచ పటంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూసాం. ఏదైతే అందరం కలిసి ఎన్డీఏ కూటమిలో అనేక రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలో అనే విషయంలో కావచ్చు, ఈ 1 yearలో చాలా రకాలైనటువంటి అంశాలని మనం చూసాం. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మొట్టమొదటిది, మేము ప్రభుత్వంలోకి రాగానే ఏదైతే పెన్షన్లు ఉన్నాయో 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు చేస్తాము, దానితో పాటుగా 3 నెలల పాటు ఎలక్షన్ సమయంలో ఇవ్వనటువంటి 3 నెలల పాటు 1,000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా కలుపుకొని మొట్టమొదటి పెన్షను 7,000 రూపాయలు ప్రజలందరికీ, ఏదైతే సుమారుగా 64 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారో అందరికీ ఇస్తామన్నారు, అది నెరవేర్చారు. మరి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్నారు, 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో, అంటే ఒక రకంగా మన తాతలు ముత్తాతలు సంపాదించి మన పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తులు కూడా ప్రభుత్వ పరంగా ఆయన తాకట్టు పెట్టే పరిస్థితుల్ని ఒక యాక్ట్ తీసుకొస్తే దానిని రద్దు చేయటం కూడా జరిగింది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత. అధికారంలోకి రాగానే ఈ యొక్క రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని వందల మంది రోడ్లు యాక్సిడెంట్లు అయి చనిపోయినటువంటి పరిస్థితిని చూసాం. దానిలో భాగంగా 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రహదారుల్ని, ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులను కూడా ఇవాళ మరి చేయటం జరిగింది. అనేక రకాల ఇవాళ మత్స్యకారులు
మత్స్యకారులకి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి 20,000 రూపాయలు భృతి కింద ఇవ్వడం జరిగింది. ఒక పేదవాడి కష్టాన్ని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి. మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, అతను జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖత్వపు ఆలోచనతో రాజకీయం చేస్తే అన్నా క్యాంటీన్లు అన్నిటిని కూడా పేదవాడికి పెట్టే భోజనం అది, దానిలో ఎవరైనా తినొచ్చు, పార్టీలకు సంబంధం లేదు. అలాంటి వాటిని మూసేస్తే 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో 60-65 అన్నా క్యాంటీన్లు కొత్తవి కూడా మరి రీఓపెన్ కొత్తవి పెట్టేసి పేద ప్రజలకి 2 పూట్ల భోజనం దొరికే విధంగా చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎన్డీఏ కూటమి ప్రతి పేదవాడికి అండగా ఉండటానికి ఆలోచన చేస్తుంది తప్ప పార్టీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి, వర్గాలకి లింక్ పెట్టి ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం పనిచేయదు. ప్రతి వాడికి న్యాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి అదేవిధంగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటి ముందు ఉన్న చెత్తకు కూడా ఇంటి యజమానికి పన్నుగా వేశారు. దానిని రద్దు చేశారు ప్రభుత్వం రాగానే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క చెత్తని తీసి బయట పారేశారు. అదేవిధంగా ఇవాళ రైతులను చూసాం. రైతుల యొక్క ధాన్యం కొనుగోలు విషయంలో సుమారుగా 55 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని కొనడం జరిగింది. అంటే సుమారుగా 8.5 లక్షల యొక్క రైతులకి న్యాయం జరిగింది. 16,000 కోట్ల రూపాయల యొక్క ధనాన్ని రైతులకు ఇవ్వగలిగింది. అదే కాదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సుమారుగా 1,700 కోట్ల రూపాయలు ఏదైతే బాకీ పెండింగ్ ఉందో రైతులకు ఇవ్వాల్సిన దాన్ని కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మరి అది చెల్లించడం కూడా జరిగింది రైతులకి. మరి ఈ విధంగా మొన్న కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని కొన్ని విషయాల్లో అది పొగాకు కావచ్చు, మామిడి కావచ్చు, కోకోకోల వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి అన్ని జిల్లాల యొక్క కలెక్టర్లతో మాట్లాడి, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి కూడా న్యాయం చేయాలన్నారు. న్యాయం చేశారు కూడా కొంతమేరకు ఇప్పటికే. మరి ఈ విధంగా అనేక రకాలైనటువంటి పనులు చేయటం జరిగింది. వారికి దాని గిట్టుబాటు ధరను ఇవ్వగలిగాడు. మరి ఇవాళ మనం చూసాం రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో కూడా మరి మనం చూసాం పెట్టుబడుల విషయంలో ఎస్ఐబిబి ప్రాజెక్టు ద్వారాగా సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు రావటం జరిగింది. దాని ద్వారాగా సుమారుగా 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇవాళ మనం అనకాపల్లిలో చూసాం 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయటం జరిగింది. మరి ఈ విధంగా అనేక రకాలుగా అన్నిటిలో కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ముందుకు రావటం జరిగింది. ఇలా అభివృద్ధి పదములు అనేది ఎన్డీఏ కూటమి ద్వారాగా చాలా జరిగినాయి. శ్రీ సిటీలో 5,000 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చారు. 65,000 కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ని తీసుకొచ్చారు. అమరావతి కేంద్రంగా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మరి అట్లానే స్టీల్ ప్లాంట్ 11,400 కోట్ల రూపాయల కేంద్ర ప్యాకేజ్ తీసుకురాగలిగింది. మరి వాళ్ళ పారిశ్రామికంగా ఉన్నటువంటి కొన్ని వరోకళ్ళు కావచ్చు, కొప్పర్తి పారిశ్రామికంగా అక్కడ కొన్ని పనులను ఆల్రెడీ విశాఖ రైల్వే జోన్లు పనులు ప్రారంభించింది. మరి అదేవిధంగా అనకాపల్లిలోనే మరలా నీకు 1.35 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ఆర్ఎస్ఎల్ఆర్తో పెట్టుబడులు ఒప్పందం జరిగింది స్టీల్ ప్లాంట్కి. ఇలాగ అనేకటి రామాయపట్నం పోర్టులో కావచ్చు 98 కోట్ల రూపాయలతో బీసీసీఎల్ రిఫైనరీ ఒప్పందం జరిగింది. మరి ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ ద్వారాగా పార్కులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇలాగ అనేక ఇవాళ రైతులకి మళ్ళీ 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్స్ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఇవాళ పాడి రైతులకి ఏదైతే గోకులం ఉన్నదో ఆ గోకులం ద్వారా పాడి రైతులకి 2 లక్షల రూపాయల సబ్సిడీ ఇవాళ ప్రతి రైతుకి చాలామందికి ఇవ్వగలిగింది. పేదవాడిని దృష్టిలో పెట్టుకుంది. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ పేదవాడి ద్వారాగా దుర్మార్గం అయినటువంటి ఆ జే బ్రాండ్ మందులు మద్యాన్ని తాగించి మనం చూసాం.
ఆ మద్యం తాగిన తర్వాత ఎంతమంది చనిపోయారో ఈ రాష్ట్రంలో. చనిపోయిన వాడు ప్రతివాడు కూడా సుమారుగా పేద కుటుంబం రోజువారీ కష్టం చేసుకున్నటువంటి వాడు. ఎంతమంది చనిపోయారో చూసాం. ఇవాళ జే బ్రాండ్లు అన్నీ కూడా మనం రద్దు చేసాం. ఇవాళ నాణ్యమైనటువంటి మందును ప్రజలకు ఇవ్వగలుగుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అనేది ఒక దూరదృష్టితో ఆలోచన చేస్తూ మరి దీని అంతటికీ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు ఇవాళ యువకులకి ఒక ప్రోత్సాహము, ఈ రాష్ట్రంలో యువత ఇంకా ముందుకు రావాలి, వారికి అన్ని రకాలుగా మనం ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలి, ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో గ్రామానికి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అందాలి, ప్రతి గ్రామంలో కూడా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఉండాలి స్కూల్స్లో అని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో మరి నారా లోకేష్ గారు ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే అతను ఒక విజనరీ. బాబు గారు ఒక కైండ్ ఆఫ్ విజనరీ అయితే ఇతను ఆల్ సెక్టార్స్లో కూడా ఒక మంచి అవగాహనతో, ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సను, యువకుడు, ఇవాళ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేద ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. వారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వతహాగా తెలుసుకున్నటువంటి సమస్యల్ని, ప్రాక్టికల్గా చూసినటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వంలో పెట్టి మరి వారందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటిది. ఇవాళ మనం మరి అదేవిధంగా మనం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా. దట్ ఈస్ ద డిఫరెన్స్. యు సీ ద ఓల్డ్ గవర్నమెంట్ అండ్ న్యూ గవర్నమెంట్, ద డిఫరెన్స్ ఈజ్ వాట్సాప్ గవర్నెన్స్. ఇవాళ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. నీ చేతిలో మొబైల్ పెట్టుకొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 రకాల యాప్స్తో ఇవాళ నీకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా మన చేతిలో నుండే సమస్యను తీర్చుకోగలుగుతున్నాం. ఒక అప్లికేషన్ ద్వారాగా అన్ని పనులు చేయించుకోగలుగుతున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్కి, ఒక తరం నుండి ఇంకో తరం ద్వారాగా వచ్చినటువంటి వారికి, ఒక మూర్ఖత్వ ఆలోచన ఉండడానికి ఇలాంటివి రావు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ విధంగా ఇవాళ మనం చూస్తున్నాం రైతుల కోసం రాయలసీమ అభివృద్ధిలో హంద్రీనేవా కాలువ చూడండి, దగ్గరగా 3,800 కోట్ల రూపాయలని ఇప్పటికే మంజూరు చేసి ఇచ్చినటువంటిది. మొన్నటి బడ్జెట్లో బీసీలకు వెన్నుదండగా ఉంటున్నామని చెప్పేసి 48,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఇవ్వడం జరిగింది మొన్న బడ్జెట్లో కూడా. సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కొత్తగా మన ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారంటే కేవలం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ఒక విజనరీ లీడరు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, హైదరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దాడో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కూడా మళ్ళా తీర్చిదిద్దగల శక్తిమంతుడు, సామర్థ్యుడు, సమర్థత ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇవాళ వాళ్ళందరూ కూడా విశ్వసించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.